ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ హెల్దీ అయిన దోశ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళకైతే మంచిగా హెల్త్కి అయితే పనిచేస్తుంది. ఇదేం లేదండి, జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు మినపప్పు కలిపి నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని మార్నింగ్ అయితే దోశలు అయితే వేసుకోవాలి. చాలామందికి జొన్న రొట్టెలు చేయడం రాదు కదా, అందుకని ఈ జొన్నలతో ఇలా దోశలు అయితే చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా జావలాగా గట్కలాగా వండుకొని తినేదానికంటే కూడా ఇట్లా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూడండి మంచిగా చాలా మెత్తగా ఉంటాయి తినడానికి. చట్నీలోనే కాకుండా కర్రీలో కూడా వేసుకొని తినొచ్చు. ఈ జొన్న రొట్టెలు అచ్చం జొన్న రొట్టె లాగానే ఉంటాయి, కానీ ఇవి జొన్నలతో చేసిన దోశలు. ఇవి ఎంతమందికి చేయడం వచ్చో కామెంట్లో చెప్పండి. నేనైతే ఎక్కువగా అయితే ఇవే చేస్తున్నాను. నార్మల్గా బియ్యం పిండితో వేసే దోశల కన్నా ఈ జొన్నలతో వేసే దోశల వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకైతే రైస్ తినొద్దు అంటారు కదా, అందుకని ఇలాంటిది మనం మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా 2 days అలా చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం ఒక 3 దోశలు అయితే అందరికీ సరిపోతాయి. చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీలో ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని. హెల్దీ అయిన దోశలు మీరు కూడా చేసుకొని తినండి.